अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदर्हस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं कासिनियोर्तां वाजकलियुगत्ते वन्दुदित्तु ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசுடையா மனத்து வைத்து மறவாமல் வாஷ்துதுமே. ஸ்ரீமத் கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூனவே யத்கடாக்ஷைகலக்ஷாணாம் சுலభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు పరమకృపతో కటాక్షించినటువంటి తిరువాసర్యం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా 4వ పాసురాన్ని సేవిస్తున్నాం. మొదటి పాసురంలో పెరుమాళ్ళ యొక్క నిర్హేతుక కృపతోటి పెరుమాళ్ళ యొక్క స్వరూప రూపగుణ విభూతులన్నిటినీ కూడా సేవించినటువంటి ఆళ్వార్లు ఆ అనుభవాన్నంతటినీ కూడా అనుభవిస్తూ ఆ అనుభవం మనసులో ఇమడక మొదటి పాసురం ప్రబంధం అంతా కూడా వారి అనుభవమే అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఈడుపడి ఆ అనుభవాన్ని వారు అనుభవించినటువంటి అనుభవాన్ని అంతటినీ కూడా మొదటి పాసురంలో మనకి కటాక్షించారు. 2వ పాసురంలో పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడం వల్ల పెరుమాళ్ళ యొక్క దివ్య కళ్యాణ గుణములన్నిటినీ కూడా సేవించడం వల్ల కలిగినటువంటి ప్రీతి ప్రేమ భక్తి ఏదైతే ఉందో, మధురమైనటువంటి అమృత ప్రవాహం వంటి భక్తి ఏదైతే ఉందో అదే మాకు కావాలి అనేటటువంటి విషయాన్ని 2వ పాసురంలో కోరుకున్నారు ఆళ్వార్లు. ఇక 3వ పాసురానికి వచ్చేసరికి ఆ భక్తి ఎక్కడ వరకు కొనసాగాలండి అంటే కేవలం పిరాట్టి పెరుమాళ్ళ వరకు మాత్రమే కాదు, అది భాగవతోత్తముల పర్యంతము మాకు ఆ భక్తి అనేటటువంటిది కొనసాగాలి. అలా పరమాత్మ కటాక్షించవయ్యా, భాగవత శేషత్వాన్ని మాకు కటాక్షించు, అది కుదురుతుందా, ఈ లోకంలో అది లభిస్తుందా మాకు అనేటటువంటి ఒక ఆర్తిని వెళ్ళబుచ్చుతూ స్వామి అది మాకు కటాక్షించు, తనిమా దైవత్తు అడియవర్కు ఇనినాం ఆళాగవే ఇసయంగొళ్ ఊజితోరూజి అవ్వాదే అని 3వ పాసురంలో భాగవత శేషత్వాన్ని ప్రార్థించారు నమ్మాళ్వార్లు. ఎప్పుడైతే భాగవతోత్తములతో కూడి ఉన్నారో, భాగవతోత్తముల యొక్క అభిమానాన్ని పొందాలనుకుంటున్నారో ఆళ్వార్లు, అప్పుడు భాగవతోత్తములు నిత్యము చేసేటటువంటిది ఏమిటి, వారు వారి జీవితాన్ని ఎలా ఉజ్జీవనం చేసుకుంటారు, వారి జీవితాన్ని ఎలా వారు కాలక్షేపం చేస్తారు అంటే నిత్యము కూడా పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తూ వారి జీవితాన్ని కొనసాగించుకుంటారు, ఉజ్జీవనపరుచుకుంటారు. కాబట్టి ఆ పెరుమాళ్ళకి నిత్యము పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసేటటువంటి ఒక సౌభాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని ఈ పాసురంలో ఆళ్వార్లు పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు. రాజేశ్వరి గారు మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నానమ్మా. ఊరితో రోజియో ఆదు వాజియ என்று யாம் தொஜையசயங்கொல் யாவகை உலகமும் யாவருமில்லா மேல் வரும் பெரும் பாஷ் காலத்து இரும் பொருட்கெல்லாம் அரும் பெறல் தனிவித்து ஒரு தானாகி தெய்வ நான்முக கொழுமுலை இன்று முக்கனீசனோடு దైవు పలనుదలి మూలగం విలైత ఉంది మాయక్కడవుడల్ మాముదలడియే. పెరుమాళ్ళ యొక్క జగత్కారణత్వాన్ని సంభావిస్తూ పెరుమాళ్ళు ఎలా ఈ లోకాలన్నిటికీ కూడా కారణభూతుడవుతున్నాడో ఆ విషయాన్ని తెలియచేస్తూ అలా పరమాత్మ యొక్క పరత్వంలో పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ లీలలో వారు లీలను అనుభవిస్తూ అలాంటి ఆ సర్వేశ్వరుడికి మంగళమవుగాక ఊజితోరూజి ఒవ్వాదు వాజియ ఎండ్రు యాం తొజ ఇసయంగొళ్. స్వామికి
కల్పాలు తరబడి విచ్ఛేదం లేకుండా మంగళం అవ్వాలి, వర్ధిల్లాలి, పెరుమాళ్ళు వర్ధిల్లాలి, పెరుమాళ్ళకి మంగళం కలగాలి అని వాజియ ఎండ్రు యాంతొజ ఇసయంగుల్. వాజియ అనేటటువంటిది మేము స్తుతించాలి, మేము అలా పెరుమాళ్ళను సేవించేటటువంటి భాగ్యం మనకి కలుగుతుందా అంటున్నారు. ఎప్పుడైతే మనం పెరుమాళ్ళ పట్ల భక్తి కలుగుతుందో 2 దశలు ఉంటాయి. పెరుమాళ్ళని ఆశ్రయించిన తర్వాత మనకుండేటటువంటి దశలు 2 దశలు అని చెప్తారు. ఒకటి జ్ఞాన దశ, ఒకటి ప్రేమ దశ అంటారు. పెరుమాళ్లే మాకు రక్షకుడు అని భావించేటటువంటి భావనతోటి పెరుమాళ్ళ రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి దశను జ్ఞాన దశ అని చెప్తారు. అది 2వ పాసురంలో తెలియచేశారు మనకి. ఉలగ పడైతుండ ఎందై అరైకజల్ సుడర్పూం తామరై సూడుదర్కు అని చెప్పినటువంటి ఈ పాసురంలో ఉలగు పడైతుండ ఎందై, లోకాలన్నిటినీ కూడా సృజించినటువంటి వాడు ప్రళయ సమయంలో గొప్ప ఆపద కలిగినప్పుడు వాటిని లోపాల ఉదరంలో ఉంచుకొని వాటిని రక్షించేటటువంటి వాడు. అంతేకాదండి, ఎందై నాకు రక్షకుడు కూడా, నాకు స్వామి అయినటువంటి వాడు కూడా ఆయనే అనేటటువంటి భావన జ్ఞానదశ 2వ పాసురంలో కనిపిస్తుంది, ఆళ్వార్ల యొక్క జ్ఞానదశ. కానీ అది ఎప్పుడైతే, అందుకే వారు ఆ పాసురంలో ఏమని చెప్తున్నారు, ఆ వావు 6 ఉరిగి ఉక్క నేరియ కాదల్ అన్బెల్లీన్ తేరల్ అముద వెళ్ళత్తానాం అని పరమాత్మ పట్ల ఉండేటటువంటి భక్తిని, ప్రీతిని, ప్రేమను అంతటినీ కూడా అందులో తెలియచేస్తూ పరమాత్మ నాకు రక్షకుడు, పరమాత్మే నేను పొందవలసినటువంటి పురుషార్థము, పరమాత్మ కన్నా కూడా పరమాత్మ మీద ఉండేటటువంటి భావన, ప్రేమ ప్రకర్షితమైనటువంటి ఆ భక్తి భావన ఏదైతే ఉందో ఆ భక్తే మాకు కావాలి అని 2వ పాసురంలో వారు ప్రార్థించారు. అది ఆళ్వార్ల యొక్క జ్ఞానదశను మనకి చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే భాగవతోత్తములతో కలిసిపోయారో, భాగవతోత్తముల యొక్క సంశ్లేషాన్ని కోరుకొని భాగవతోత్తములకి దాసులుగా ఉండేటటువంటి స్థితిని 3వ పాసురంలో కోరుకున్నారో, ఎప్పుడైతే భాగవతోత్తములతోటి ఒక సంబంధం ఏర్పడిందో అప్పుడు ఆ జ్ఞానదశ మెల్లిమెల్లిగా ఎలా పరివర్తన చెందుతుంది అంటే ప్రేమ దశగా పరివర్తన చెందుతుంది. పెరుమాళ్ళ విషయంలో మనకి మొదట కలిగేటటువంటి భావనను జ్ఞానదశ, ఆయనే సర్వరక్షకుడు, ఆయనే నాకు రక్షకుడు, ఆయన తప్ప మరొకడు రక్షకుడు లేడు అని కలిగి ఉండేటటువంటి దశను జ్ఞానదశ అని చెప్తారు. పరమాత్మ పట్ల ప్రేమ ప్రీతి పెరిగి ఆ జ్ఞానదశ కాస్త ప్రేమ దశగా మారి ఆ దశలో ఏమని భావన కలుగుతుంది అంటే, అమ్మో పెరుమాళ్ళు ఇంత సుకుమారమైనటువంటి వారే, పెరుమాళ్ళు ఇంత లావణ్యం కలిగినటువంటి వారే, ఇంత సౌందర్యం కలిగినటువంటి వారే, ఇంత సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడే సర్వేశ్వరుడు, ఆయనకి ఎక్కడ అవధ్యం కలుగుతుందో అని ఆయన తిరుమేని యొక్క సౌందర్య సౌకుమార్య లావణ్యాదులన్నిటినీ కూడా మనసులో మెదులుతూ ఆయన ఎక్కడ కందిపోతాడు, ఆయనకి ఎక్కడ ఏ అవధ్యం కలుగుతుందో అన్న భావన మనకి కలుగుతూ ఉంటుంది. అది ప్రేమదశ. అంటే ఆయన రక్షకుడు, మనం రక్షింపబడేటటువంటి వారము అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి మనము ఆయనని రక్షించుకోవాలి. అప్పుడు మనకి పరమాత్మలో ఉన్నటువంటి పరత్వము కనపడదు, పరమాత్మకు సర్వశక్తిమంతుడు అనేటటువంటి విషయము కనపడదు. ఆయనలో ఉన్నటువంటి సౌశీల్యము, సౌలభ్యము, వాత్సల్యము, ఆయనలో ఉన్నటువంటి సౌకుమార్యము, ఆయనలో ఉన్నటువంటి సౌందర్యమే మనకి మనం వాటినే అనుభవిస్తూ వాటి మూలంగా జనించేటటువంటి అతి భయం, అతి శంక, అంటే పరమాత్మకి ఏమి ఆపద కలుగుతుందో అనేటటువంటి భయంతో పరమాత్మని రక్షించుకోవాలి అనేటటువంటి భావన కలుగుతుంది. అది ప్రేమదశలో జీవుడికి ఉండేటటువంటి స్థితి. అలా ఎప్పుడైతే భాగవతోత్తముల యొక్క గోష్ఠిని వారికి దాసులుగా ఉండేటటువంటి ఒక కోరికను కోరుకున్నారో, అది ఎప్పుడైతే లభించిందో మరుక్షణం ఆళ్వార్ల యొక్క ఆర్తి జ్ఞానదశ నుండి ప్రేమదశకు పరివర్తన చెంది పెరుమాళ్ళకి మంగళం కలగాలి, పెరుమాళ్ళు వర్ధిల్లాలి అనేటటువంటి విషయాన్ని కోరుకుంటున్నారు. రూజియో వాదు వాజియే ఎండ్రు యాం తొజ ఇసయంగొల్.
ఆళ్వార్లు కోరుకున్నటువంటి విధంగా పిరివిండ్రి ఆయిరం పల్ల అడియోమోడుం నిన్నోడుం పిరివిండ్రి ఆయిరం పల్లాండు అని పెరియాళ్వార్లు అనుగ్రహించినటువంటి విధంగా ఇక్కడ కూడా స్వామి నీతో భాగవతోత్తములతో ఎప్పుడూ కూడి ఉండాలి. నీకు మాకు ఉన్నటువంటి సంబంధము ఎప్పటికీ స్థిరంగా ఉండాలి. ఆ సంబంధ జ్ఞానం మాకు ఎప్పటికీ సంబంధం ఎప్పుడూ కూడా స్థిరంగానే ఉంటుంది. పరమాత్మకి మనకి ఉన్నటువంటి సంబంధం ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది. కానీ ఆ సంబంధ జ్ఞానాన్ని మేము మరచిపోకుండా, ప్రకృతి సంబంధం వల్ల మరచిపోకుండా, అందులో మరపు రాకుండా ఉండేటట్టుగా మమ్మల్ని కటాక్షించు. అలా ఎప్పుడూ నీతో కలిసి ఉండి నీకు మంగళాశాసనం చేసేటట్టుగా మమ్మల్ని కటాక్షించు స్వామి అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు ప్రార్థిస్తున్నారు. అలాంటి ఒక అవకాశం లభిస్తుందా అని కోరుకుంటున్నారు. అందుకు ఏ చేష్టితాన్ని ఇక్కడ చెప్తున్నారండి అంటే, యావగై ఉలగముం యావరుమిల్లా మేల్వరుం పెరుం పాష్ కాలత్తు ఇరుట్పొరుట్కెల్లా అరుంపెరల్ తనివిత్తు ఒరు తానాగి అని ఈ జగత్తంతటికీ కూడా కారణభూతుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క లీలను మనకి తెలియచేస్తూ, ఆ లీలలో అటువంటి సర్వేశ్వరుని, జగత్ కారణభూతుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క పాదార విందాలోకి మంగళం పాడుదాం రండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇరుం పొరట్కెళ్ళాం అరుం పెరల్ క్రిందటి రోజున ఇక్కడ వరకు మనం పెరియవాచ్యాన్ పిళ్ళై పరమ కృపతోటి అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని ఇక్కడ వరకు సేవించాం. అరుం పెరల్ జీవులు ఎప్పుడైతే నామరూపాలు నశించిపోయి మహాప్రళయ సమయంలో వాటిని రక్షించడం కోసం సర్వేశ్వరుడు ఆ జీవుల యొక్క నశించిపోయినటువంటి ఆ జీవులందరినీ కూడా తమ ఉదరంలో ఉంచుకొని రక్షించినటువంటి సందర్భంలో అరుం పెరల్ వారికి పరమాత్మని పొందేటటువంటి మరొక అవకాశం లేదు. ఆ సందర్భంలో పరమాత్మని పొందాలి, పరమాత్మ కటాక్షం పొందాలి అనేటటువంటి స్థితి కూడా లేదు. ఇవ్వళ వెల్వందు ముఖం కాట్టువాన్ ఒరువనై కిడయ్యాదిరేం ఆ సందర్భంలో అలా జీవులు పరమాత్మ ఉదరంలో ఉన్నటువంటి సందర్భంలో వారికి ముఖం చూపించేటటువంటి వారు కూడా ఒక్కరు కూడా లేరు కదా. అలాంటి సందర్భంలో పెరుమాళ్ళకి దూరమై పెరుమాళ్ళని పొందలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఆగయాల్ పెరుదర్కు అరియా అలాంటి సందర్భంలో కాబట్టి పురుషార్థాన్ని పొందలేనటువంటి స్థితిలో తానే పరమాత్మ అంటే ఏమిటి తెలియచేస్తున్నారు, ఎవరో కోరుకున్నారు కాబట్టి పెరుమాళ్ళు వీరిని రక్షించారని అనేటటువంటి విధంగా కాకుండా పొందడానికి దుర్లభుడై ఉన్నటువంటి సందర్భంలో వీరి మీద పరమాత్మే కరుణను చూపించి పరమాత్మ తప్ప వేరొకరు వారిని రక్షించే వారి పట్ల కరుణను చూపించడానికి ఇంకొకరు లేరు. అందుకని పరమాత్మని పొందడానికి దుర్లభంగా ఉండేటటువంటి స్థితిలో పరమాత్మ యొక్క నిర్హేతుక కృపే వారి మీద ప్రవహించి తద్వారా మళ్ళీ పరమాత్మ వారందరికీ కూడా శరీరాలను ప్రసాదిస్తున్నాడు. అంటే ఏమి కారణం అవుతుంది మళ్ళీ మనం ఈ శరీరాలు పొందడానికి, ఈ మానవ జన్మ పొందడానికి కారణం ఏమిటి అంటే మన ప్రార్థనో లేకపోతే మన తరపున ఎవరో ప్రార్థించారో అవేమీ కూడా కాదు. పరమాత్మ తన దయతోటి మళ్ళీ తన మనసులో దయ ఉప్పొంగగా మనని తన దయతో కూడినటువంటి కటాక్షములతో చూడగా మళ్ళీ మనకి మానవ శరీరం అనేటటువంటిది లభించింది. కాబట్టి మనకి మళ్ళీ ఈ జన్మ లభించడానికి, సద్వినియోగపరచుకోవడానికి అర్హత కలిగినటువంటి ఒక జన్మ లభించడానికి, ఉజ్జీవనం పొందడానికి ఒక యోగ్యత కలిగినటువంటి జన్మ లభించడానికి కారణం ఏమిటి అంటే ఆయన యొక్క నిర్హేతుక కృప వల్లే. మనం అందరం ఏమనుకుంటాం, పరమాత్మకి పక్షపాతం అండి, కేవలం ఆళ్వార్లు లాంటి మహనీయుల పట్లే ఆయన కృపను ప్రవహింపచేశాడు, అందుకే వారికి మయర్వర మదినలం అని దోషములు ఎటువంటివి లేనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పెరుమాళ్ళు ప్రసాదించి అంత గొప్పగా వారిని కటాక్షించాడు. మనల్ని కటాక్షించలేదు పరమాత్మ, మనకి కష్టాలు ప్రసాదిస్తున్నాడు, మనకి సుఖం అనేటటువంటిదే లేకుండా చేస్తున్నాడు అని అనుకుంటూ ఆ భ్రమలో ఉంటాం. కానీ నిజానికి పరమాత్మ వారిని ఎలా కటాక్షించాడో మనని కూడా ఆ విధంగానే కటాక్షించాడు. అంటే
నామరూపాలు లేకుండా ఒక మూల పడి ఉన్నటువంటి జీవరాశులన్నిటి మీద కూడా పరమాత్మ తన నిర్హేతుకమైనటువంటి కృపను ప్రసరింపచేసి మళ్ళీ పరమాత్మను పొందడానికి యోగ్యంగా ఉండేటటువంటి ఒక జన్మను ప్రసాదించాడు. అంత గొప్ప ఉపకారం చేశాడు. ఆ మహోపకారాన్ని తలుచుకుంటే ఆయనకి మంగళం పాడకుండా ఉండలేము. ఆయన మీద ప్రేమ కలగకుండా ఉండలేదు. ఆయన మీద ప్రీతి ఆదరణ భావం కలగకుండా ఉండదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకే ఆయన నిర్హేతుకమైనటువంటి కృపే కారణమవుతోంది తప్ప మరొకటి ఏమీ కూడా కారణం అవడం లేదు అంటున్నారు. అలా తన నిర్హేతుక కృపతో ఆయన చేసినటువంటి కార్యం ఏమిటండి అంటే తనివిత్తు ఒరుతానాగి దైవనాన్ముగ కొజుముళయ్యిండ్రు. తనివిత్తు ఒరు తనివిత్తు ఆయనే ఈ లోకాలన్నిటికీ కూడా కారణం అవడానికి ఒక విత్తుగా మారుతున్నాడు. తాన్ ఒరు తనివిత్తాగి అని విత్తు అంటే చెట్టు చూడండి, ఒక విత్తనం నుండి ఒక పెద్ద మహావృక్షం వచ్చినట్టుగా ఈ లోకాలన్నిటికీ కూడా కారణభూతుడు ఆయనే సుమా. ఆయన నుండే ఈ లోకాలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి. నిమిత్త ఉపాదాన సహకారి కారణత్రయమం తానే ఆయ్ ఒరు తని విత్తు అని 3 పదములు వాడడం వల్ల నిమిత్త కారణము, ఉపాదాన కారణము, సహకారి కారణము కూడా ఆయనే అయ్యున్నాడు. ఏదైనా ఒక వస్తువు ఈ లోకంలో సృజింపబడాలి అంటే ఒక వస్తువుని తయారు చేయాలి ఈ లోకంలో అంటే దానికి 3 విధములైనటువంటి కారణములు ఉండాలి. ఉదాహరణకు ఒక కొండను లోకంలోకి ఒక కొండ రావాలి అంటే, కొండ తయారు చేయబడాలి అంటే దానికి 3 కారణాలు ఉండాలి. మొదటిగా ఆ కొండకు కావాల్సినటువంటి మట్టి కావాలి. ఆ మట్టిని తడపడానికి నీరు కావాలి. ఆ నీరుతో పాటు ఆ కుండ చేయడానికి కొన్ని పరికరములు కావాలి. అంతేకాకుండా ఇవన్నీ కూడా పరికరములు మట్టి ఉంటే సరిపోదు కదా, దాన్ని చేసేటటువంటి ఒక మనిషి కూడా కావాలి. అలా ఏదైనా ఒక వస్తువు ఒక కుమ్మరివాడు ఉండాలి. ఆ కుమ్మరివాడు ఈరోజు ఒక కుండను నేను తయారు చేయాలి అని సంకల్పించుకోవాలి. కాలం కూడా అనుకూలంగా ఉండాలి. అంటే ఏదో వర్షం పడుతోంది అనుకోండి, ఆ మట్టి సరిగ్గా ఉండదు, ఆ కుండ ఎండదు అంటే అది మళ్ళీ ఎండదు. కాబట్టి అలాంటి సందర్భాలలో చేయడు. కాబట్టి కుమ్మరివాడు ఉండాలి, కాలం ఉండాలి, మట్టి ఉండాలి, చక్రం ఉండాలి, దండం ఉండాలి, నీరు ఉండాలి. ఇవన్నీ కలిస్తే అప్పుడు ఒక కుండ మనకి తయారవుతుంది. ఈ వీటినన్నిటినీ కూడా 3 విధములుగా విభజిస్తారు. కుండ తయారవడానికి కావాల్సినటువంటి మట్టిని ఉపాదాన కారణము అంటారు. అంటే దేని నుండి అయితే ఒక వస్తువు వస్తుందో దాన్ని మూల ముడి సరుకు ఏదైతే ఉంటుందో దాన్ని ఉపాదాన కారణము అంటారు. చక్రము, దండము, నీరు అనేటటువంటివి ఆ మట్టితో ఉంటే మట్టిలోంచి కొండొచ్చేది కదా. ముందు ఆ మట్టిలో నీరు పోసి ఆ మట్టి ముద్దను ఒక చక్రం మీద పెట్టి కుమ్మరివాడు ఆ మట్టి ముద్దను ఆ చక్రం మీద తిప్పుతూ చేతితోటి కుండను తయారు చేస్తాడు. ఆ చక్రాన్ని తిప్పడం కోసం ఒక దండాన్ని, ఒక కర్రను కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. ఇలా ఆ మట్టిని కుమ్మరివాడు కుండగా చేయడం కోసం వినియోగించేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సహకారి కారణములు అంటే చక్రము, దండము, నీరు ఇవన్నీ కూడా సహకారములు అంటే కొండగా తయారవడానికి ముడి సరికైనటువంటి మట్టిని కుమ్మరివాడు కుండగా తయారు చేయడానికి సహకరించేటటువంటి వస్తువులు కాబట్టి వీటిని సహకారి కారణములు అంటారు. అలాగే చేసేటటువంటి వాడు ఒకళ్ళు లేకపోతే మట్టి ఉన్నా, చక్రమున్నా, దండమున్నా, నీరు ఉన్నా చేసేటటువంటి వాడు ఒకడు ఉండాలి. కాబట్టి ఆ కుమ్మరివాడిని సరైనటువంటి కాలాన్ని ఏమంటారు అంటే నిమిత్త కారణములు. కుమ్మరివాడి ఉన్నా కూడా వర్షం పడుతూ ఉంటే ఆ వర్షంలో తాను చేయలేడు కాబట్టి కాలము కూడా నిమిత్త కారణము. అలా ఒక కుండ తయారవ్వాలంటే కుండే కాదు, ఏదైనా వస్తువు తయారవ్వాలంటే ఈ 3 ఉండాలి. దాన్ని తయారు చేసేటటువంటి ముడి సరుకు ఉండాలి, దాన్ని ఉపాదాన కారణము అంటారు. ఆ
వస్తువును తయారు చేయడం కోసం సంకల్పించేటటువంటి ఒక వ్యక్తి ఉండాలి. ఆ ముడి సరుకుని ఆ వ్యక్తి ఒక వస్తువు కింద మార్చగలిగేటటువంటి వాడై ఉండాలి. అతనిని నిమిత్త కారణము అంటారు. ఆ ముడి సరుకుని వస్తువు కింద మార్చడం కోసం వినియోగించేటటువంటి వస్తుజాతం అంతటిని కూడా, అంటే సహకరించేటటువంటి వస్తుజాతాన్ని అంతటినీ కూడా, అంటే టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్, ఆ టూల్స్ ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా సహకారి కారణములు అంటారు. అలా ఏ వస్తువుకైనా ఉపాదాన కారణము, సహకారి కారణము, నిమిత్త కారణం అని 3 ఉంటాయి. మరి జగత్తుకి కూడా అలా 3 కారణములు ఉండాలి కదా. సహకారి కారణము ఉండాలి, నిమిత్త కారణము ఉండాలి, ఉపాదాన కారణము ఉండాలి. వచ్చేసింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం ఎదురుగుండా చూస్తున్న ఒక కుర్చీనో, ఒక పర్వతమో, ఒక నదో, ఒక చెట్టో, ఒక భవనము, ఇవన్నిటికీ కూడా ఉపాదాన కారణం ఉండాలి కదా. దానికి కూడా నిమిత్త కారణం ఉండాలి కదా. పోనీ నిమిత్త కారణం అనుకుంటే పరమాత్మ ఉన్నాడు, ఆయన చేశాడు, ఇవన్నీ అనుకుందాం. కానీ దానికి ఉపాదాన కారణం ఉండాలి, దానికి సహకారి కారణం కూడా ఉండాలి కదా. అంటే ఈ సృష్టిని సృజించేటటువంటి విషయంలో, సృష్టిని అంతటినీ కూడా నిర్మించేటటువంటి విషయంలో పరమాత్మే ఉపాదాన కారణమవుతున్నాడు, పరమాత్మే సహకారి కారణమవుతున్నాడు, పరమాత్మే నిమిత్త కారణమవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఆయనలో ఉప్పొంగేటటువంటి దయ నిమిత్త కారణమవుతుంది కదా అంటే కాదండి, ఆయనే నిమిత్త కారణమవుతున్నాడు. పరమాత్మ ఎప్పుడైతే దయ కలిగినటువంటి వాడై ఆ జీవులందరి వైపు తన కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడో, అప్పుడు తన లోపల నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ చిత్తు అనేటటువంటి 2 తత్వములు కూడా సూక్ష్మ దశలో ఉన్నటువంటివి, అంటే చాలా చిన్న దశలో ఉన్నటువంటివి ఒక పరమాత్మ శరీరం నుండి బయటకు వచ్చి ఒక పెద్ద స్థూల దశలోకి పరిణామం చెందుతూ ఉంటాయి, అంటే పెద్దవిగా మారుతూ ఉంటాయి. చూడండి, ఒక చిన్న పిండి ముద్దని మనం పెద్ద చపాతీ కిందో, పెద్ద ఎలా అయితే తినేటటువంటి పదార్థం కింద ఎలా అయితే మనం దాన్ని చేస్తామో, అలా సూక్ష్మ దశలో ఉన్నటువంటి ఆ వస్తుజాతం అంతా కూడా పరమాత్మ సంకల్పంతో అవి పెద్దగా మారేటటువంటి ప్రయత్నం చెప్తాం. మనం చెప్పుకున్నట్టుగా ముందు అచిత్ అనేటటువంటి తత్వం పరమాత్మలోంచి బయటకు వచ్చి అది ఒక మహత్తు కింద, మహత్తులోంచి అహంకారము మళ్ళీ 3 విధములుగా విడిపోతుంది. అందులో ఒక భాగము మిగిలినటువంటి 2 భాగములను ప్రేరణ చేస్తుంది. ఒక భాగంలోంచి పంచభూతములు పుడతాయి. పంచభూతముల యొక్క కలయికతోటి ఈ లోకంలో చూస్తున్నటువంటి, ఇప్పుడు మనం లోకంలో చూస్తున్నటువంటి ప్రతి వస్తువు ఆఖరికి మన శరీరంతో సహా వాటికి ముడిసరికి ఏమిటి, ఎలా ఈ శరీరాలు కానీ, మనం చూస్తున్నటువంటి భవనాలు కానీ, చెట్లు కానీ, పుట్టలు కానీ, గుట్టలు కానీ, మనం చూస్తున్నటువంటి పదార్థములన్నీ కూడా వేటితో తయారవుతున్నాయి అంటే పంచభూతములతో తయారవుతున్నాయి. ఆ పంచభూతములు ఎక్కడి నుండి వచ్చాయి అంటే అహంకారం అనేటటువంటి తత్వంలోంచి బయటకు వస్తాయి. కాబట్టి అహంకారంలో ఒక భాగములో ఉండి ఈ పంచభూతములన్నీ కూడా వస్తే, ఇంకొక భాగం నుండి ఇంద్రియములన్నీ కూడా వస్తాయి. అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు అనేటటువంటి ఇవన్నీ కూడా ఇంకొక భాగం నుండి వస్తాయి. అలా అనేకమైనటువంటివి పుడుతూ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్క సెట్ కింద అనేకమైనటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ అహంకారం నుండి. అలా వచ్చినటువంటి ఆ అహంకారంలో ఒక పంచభూతములతోటి వస్తువులు ఏర్పడతాయి. ఎప్పుడైతే పరమాత్మ అందులోకి జీవుణ్ణి పంపించాలి అనేటటువంటి సంకల్పం చేస్తాడో, అప్పుడు ఈ ఇంద్రియముల యొక్క ఒక భాగాన్ని, అంటే 11 ఇంద్రియములు కలిగినటువంటి ఒక భాగాన్ని తీసుకువెళ్ళి ఆ పంచభూతములతో ఏర్పడినటువంటి ఒక ఆకృతిలోకి ప్రవేశింపబెట్టి, అందులోకి జీవాత్మను ప్రవేశింపబెట్టి, ప్రాణవాయు, ఒకవేళ చైతన్యం కలిగినటువంటి వస్తువులైతే ప్రాణశక్తిని అందులో ప్రవేశపెట్టి, తాను కూడా అందులోకి వెళ్ళి లోపల అప్పటి వరకు ఉంటాయి. ఒక శరీరం ఉంటుంది, పంచభూతములతో నిర్మింపబడినటువంటి శరీరం ఉంటుంది, 11 ఇంద్రియములు కూడా వచ్చి చేరుతాయి ఆ శరీరం. మనసుతో కూడినటువంటి 10 ఇంద్రియములు కూడా వచ్చి చేరుతాయి ఆ శరీరంలోకి. ప్రాణశక్తి ఆ ఇంద్రియములను, ఆ ఆత్మను,
ఆ శరీరాన్ని పట్టి ఉంచేటటువంటి ప్రాణవాయువు అనేటటువంటి శక్తి కూడా వచ్చి చేరుతుంది ఆ శరీరంలోకి. కానీ అప్పటికీ కూడా ఆ శరీరంలోకి చైతన్యం ఏమీ ఉండదు. ఎప్పుడు ఆ శరీరం చైతన్యాన్ని పొందుతుంది, ఎప్పుడు సత్తుని ఉనికిని పొందుతుంది అంటే ఎప్పుడైతే పరమాత్మ తాను కూడా అంతర్యామిగా ఆత్మలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఆ వస్తువుకి కానీ ఆ శరీరానికి కానీ ఆ జీవుడికి కానీ ఒక ఉనికి కలిగి అప్పుడు అవన్నీ కూడా నిలబడి ఒక చైతన్యవంతుడైనటువంటి మనిషిగా ఆ జీవుడు వస్తాడు. అలా ప్రతిదానికి కూడా పరమాత్మ ఎవరి నుండి వచ్చాయి ఇవన్నీ పంచభూతములు, ఈ ఇంద్రియములు ఎవరి నుండి వచ్చాయి అంటే అదిగో పరమాత్మ నుండే వచ్చాయి. మట్టి నుండి మట్టి ముద్ద వస్తుంది, మట్టి ముద్ద నుండి కొండ వస్తుంది. అలా వెనక్కి 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 వెళ్తే ఇంద్రియముల నుండి వెనక్కి వెళ్తే అహంకారము కనుక వెనక్కి వెళ్తే మహత్ అనేటటువంటి తత్వము, అంతకుముందు అవ్యక్తం అనేటటువంటి తత్వము. ఆ అవ్యక్తం ఎక్కడి నుండి వచ్చింది అంటే పరమాత్మ నుండే వచ్చింది. ఇటువైపు జీవులకి వెనక్కి వెళితే జీవులన్నీ కూడా మళ్ళీ పరమాత్మ నుండే ఆ జీవులన్నీ కూడా బయటికి వచ్చాయి. అలా కారణ ఉపాదానము ఆయనే, సంకల్పించినటువంటి వాడు, చేసేటటువంటి వాడు, తన సంకల్పానుసారంగా చేసేటటువంటి వాడు ఆయన. కాబట్టి నిమిత్త కారణము ఆయనే. ఇలా చేయడానికి ఆయనకి సహకరించేటటువంటివి ఏమిటండి అంటే ఆయనలో ఉన్నటువంటి కళ్యాణ గుణములే సహకరిస్తాయి. జ్ఞాన, బల, వీర్య, శక్తి, తేజస్సు, ఐశ్వర్యం అనేటటువంటి ఈ గుణములు భగవన్ శబ్దంలో ప్రతిపాదింపబడినటువంటి షడ్గుణములు కూడా సృష్టి చేయడానికి సహకరిస్తూ ఉంటాయి. కాబట్టి సహకార కారణము కూడా ఆయనే. ఈ గుణములు రెండు గుణములు కలిసి ఒక్కొక్క దాంట్లో బాగా ప్రకాశిస్తూ పరమాత్మే ఒక్కొక్క రూపాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. పరమాత్మ పరమపదనాథుడు కిందకి దిగి వచ్చే క్షీరాబ్దిలో వాసుదేవుడిగా ఆయన అవతారాన్ని స్వీకరించి ఆ వాసుదేవుడు కూడా మళ్ళీ ఈ సృష్టి స్థితి లయములు చేయడం కోసం మరొక ముగ్గురిగా తాను అవతారం స్వీకరిస్తూ ఉంటాడు. అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న 3 రూపాలని ఆయన స్వీకరించి ఒక్కొక్క రూపంలో కూడా 2 గుణములు బాగా 6 గుణములు అందరిలో ఉన్నప్పటికీ కూడా 2 గుణములు బాగా ప్రకాశిస్తూ ఉంటాయి. అలా ప్రకాశిస్తూ ఈ 6 గుణములతోటి పరమాత్మ ఈ సృష్టి వారి ద్వారా సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధల రూపాల ద్వారా పరమాత్మ ఈ సృష్టిని అంతటినీ కూడా చేస్తూ ఉంటాడు. అంటే ఆయన కూర్చొని ఏదో చేయటం కాదు, సంకల్పం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కింద మంత్రులు, సీఎంలు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్స్ అలా ఉంటే కేవలం ప్రైమ్ మినిస్టర్ ఎలా అయితే వారి విధి విధానాలన్నిటినీ కూడా చూస్తూ కావాల్సినటువంటి చోట ఆయన జోక్యం చేసుకుంటూ ఆ పవర్ కలిగి ఎలా అయితే ఉంటాడో పరమాత్మ కూడా అలా పవర్ కలిగి ఉంటాడు. తన సంకల్ప మాత్రం చేత ఇవన్నీ కూడా సృజింపబడుతూ ఉంటుంది. కాబట్టి ఆయనే ఉపాదాన కారణము, ఆయనే నిమిత్త కారణము, ఆయనే సహకారి కారణము అవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని తని విత్తాగి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒరు విత్తాగి అనకుండా, విత్తాగి అంటేనే ఆయన నుండి అన్నీ కూడా వచ్చాయి అని అర్థం అని వదిలేయకుండా ఆళ్వార్లు ఒరు విత్తాగి ఒక అద్వితీయమైనటువంటి కారణభూతుడండి అని చెప్పకుండా ఒరు తని విత్తాగి అనేటటువంటి 3 విశేషణములు ప్రయోగించారు. చూడండి, సిత్తుం సిరుకాలే అనేటటువంటి పాసురాన్ని వ్యాఖ్యానం చేసేటప్పుడు కాలము, సిరుకాలము, సిత్తుం సిరుకాలము అని 3 విశేషణములు ఎలా విశ్లేషించి ఎలా అయితే చెప్తూ ఉంటారో ఇక్కడ కూడా విత్తాగి, ఒరు విత్తాగి, ఒరు తని విత్తాగి అనేటటువంటి 3టిని కూడా ఆళ్వార్లు ప్రయోగించడంలో మూడిటిలో కూడా ఆళ్వార్లు ప్రయోగించేటటువంటి వినిపిస్తుందండి. అదే మళ్ళీ ఒకసారి మీరు లాగిన్ అవ్వండి అమ్మగారు. అలా 3 ఉండడానికి కారణం ఆయనే అని చెప్పడం కోసం విత్తాగి, తని విత్తాగి, ఒరు తని విత్తాగి అనేటటువంటి 3టిని ప్రయోగించారు. అందులో దాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. విత్తు ఎంగయ్యాలే కారణ వస్తువు ఎంగై, విత్తు అనేటటువంటి పదంతో కారణ వస్తువు ఆయనే అంటే లోకములన్నీ కూడా ఆయన నుండే ఉద్భవించాయి అని చెప్తున్నారు. తని ఎంగయ్యాలే,
ఏకోవై ఏకోహవై ఎన్రు అద్వితీయనంగై. సృష్టికి పూర్వం నారాయణుడొక్కడే ఉన్నాడండి, ఆయనొక్కడే ఈ సృష్టినంతటినీ కూడా చేస్తున్నాడు అని చెప్పడం కోసం ఆయనొక్కడే ఉన్నాడు, ఇంకొకరెవరూ కూడా ఆయనకి సహకారంగా లేరు, ఆయన ద్వారానే ఇవన్నీ వస్తున్నాయి. తని విత్తు అంటే ఉపాదాన కారణము, తని అంటే సహకార కారణము కూడా ఆయన, ఇంకొకరెవరు ఆయనకి సహకరించరు. ఏకోవై నారాయణాసీత్ అని చెప్పడం వల్ల ఆయన ఒక్కడే ఉన్నాడు, అద్వితీయమైనటువంటి వాడు ఆయన ఒక్కడే ఉన్నాడు అని. ఎంగళై ఉండాక్క వేణుం ఎన్రు అపేక్షిక్కైకు ఒరువన్నిల్లై ఎంగై. మీరందరూ కూడా సృష్టింపబడాలి అని అపేక్షించడం కోసం మరొకరు లేరు, ఆయనే అపేక్షిస్తున్నాడు. ఆయన లోపల నామరూపాలు నశించిపోయి ఉన్నటువంటి ఆ జీవరాశిని, ఆ చిత్తతత్వాన్ని మళ్ళీ వీటికి జీవాన్ని నామరూపాలు కలగజేయాలి అనేటటువంటి ఒక ఆలోచన కానీ ఒక సంకల్పం కానీ ఆయనే చేస్తున్నాడు. అలా సంకల్పించడానికి స్వామి నీ లోపల నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి జీవులందరినీ కూడా రక్షించవయ్యా, నువ్వు మళ్ళీ వారికి జన్మను ప్రసాదించవయ్యా, వారికి శరీరాన్ని ప్రసాదించవయ్యా అని వేడుకునేటటువంటి వారు ఎవరూ లేరు. పోనీ స్వామి ఎంతకాలం నువ్వు ఇలా కూర్చుంటావు, నా లీల కోసం నా కోసమైనా ఈ సృష్టినంతటినీ కూడా చేయవయ్యా అని అడిగేటటువంటి వారు లేరు. ఎందుకు చేయట్లేదు? అలా యోగ నిద్రలోనే నువ్వు ఉంటావా, అలా నీ లోపల జీవుల్లోనే పెట్టుకొని నువ్వు అలా ఉండిపోతావా అని ప్రశ్నించే, అధికారంతో ప్రశ్నించేటటువంటి వారు మరొకరు లేరు అని చెప్పడం కోసం తని అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. అంటే మహాప్రళయం తర్వాత పరమాత్మే కారణ వస్తువు అవుతున్నాడు. ఆయనని ఆదేశించేటటువంటి వారు కానీ ఆయనకి సలహా చెప్పేటటువంటి, ఆదేశించడం అంటే ఆయన పైన ఉన్నటువంటి వారు, ఆయన కన్నా పైన ఉండి ఆయనని ఆదేశించేటటువంటి వారు లేరు. ఆయనతో సమానమై ఉండి ఆయనకి సలహా చెప్పేటటువంటి వారు, ఆ సలహా చెప్పి సృష్టి చేయమని కోరుకునేటటువంటి వారు లేరు. తని ఆయనే ఈ సృష్టిని అంతటినీ కూడా తన సంకల్పంతోనే చేస్తున్నాడు. సహకారం కూడా సృష్టిలో ఇంకెవరైనా వచ్చి పరమాత్మకి సహకరిస్తున్నారంటే లేదు, తని ఆయనే ఈ సృష్టిని అంతటి ఆయనలో ఉన్నటువంటి ఆ షడ్గుణములతోటి ఆయనే చేస్తున్నాడు అనేటటువంటి చెప్తా. అద్వితీయనంగై పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక అద్వితీయమైనటువంటి వాడు, గుణములు కలిగి ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు, అద్వితీయమైనటువంటి ద్వితీయుడు, ఇంకొకరి తనతో సమానంగా ఇంకొకరు లేనటువంటి వారు అద్వితీయమైనటువంటి వాడు అంటున్నారు. ஒரு எங்கையாலை இதுக்கு సహకారిగల్ ఒరువం ఇల్లై ఎంగై. ఒరు అంటే ఒక్కడే అని కూడా అర్థం కాబట్టి ఆయనతో సహకారంగా ఇంకెవరైనా కలిసి సృష్టినంతటిని కూడా చేస్తున్నారా అంటే కాదు, ఆయన ఒక్కరే చేస్తున్నారు. తానాగి కార్యరూపమాన ప్రపంచత్తుక్కెల్లాం వేండుం కారణంగళెల్లాం తానేయాయ్. చూసేటటువంటి ప్రపంచానికి అంతటికీ కూడా కారణము ఆయనే అవుతున్నాడు. కారణములన్నీ కారణంగళెల్లాం, కారణములు 3 ఉంటాయి. ఏదైనా వస్తువు రావాలి అంటే ఉపాదాన నిమిత్త సహకారి కారణములు 3 ఉంటాయి. కాబట్టి ఆ 3 కూడా తానైనటువంటి వాడు. పరమాత్మ సంకల్పించగానే ఈ లోకములన్నీ కూడా ఈ 7 లోకముల 14 లోకములతో కలిసినటువంటి అండకటాకము అంటారు. అంటే బ్రహ్మాండము, ఒక్కొక్క బ్రహ్మాండంలో 7 లోకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి బ్రహ్మాండంలో భూలోకం ఉంది. భూలోకానికి పైన 6 ఊర్ధ్వలోకములు ఉంటాయి. కింద 7 నరకలోకాలు, అధోలోకాలు ఉంటాయి. ఈ 14 లోకాలతో కలిపి ఒక బ్రహ్మాండము. ఈ 14 లోకాలను ఆవరించి మళ్ళీ పైన ఆవరణలు ఉంటాయి. భూలోకానికి పైన జలావరణం ఉంటుంది, దానిపైన వాయువు ఉంటుంది, తర్వాత అగ్ని ఉంటుంది, తర్వాత ఆకాశం ఉంటుంది. అలా 7 ఆవరణములు, అంటే భూమికి 10 రెట్లుగా పైన జలం ఉంటుంది. ఆ జలముకి 10 రెట్లు పైన వాయువు ఉంటుంది. ఆ వాయువుకి 10 రెట్లు అధికంగా అగ్ని ఉంటుంది. ఆ అగ్నికి తేజస్సు, అగ్ని అంటే తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సుకి 10 రెట్లు అధికంగా ఆకాశం ఉంటుంది. ఆకాశానికి పైన ఆకాశమే పైన ఆవరించి ఉంటుంది. అలా ఆ 7 ఆవరణలతో కూడినటువంటి ఒక బ్రహ్మాండం. ఆ 7 ఆవరణలో 6 ఆవరణల లోపల మళ్ళీ భూమి ఉంటుంది. అలా దీనంతటినీ కూడా కలిపి
ఒక అండకటాకము, ఒక బ్రహ్మాండము అని అంటారు. ఇలాంటి బ్రహ్మాండములు అనేకం ఉంటాయి. ఎన్ని ఉంటాయో కూడా లెక్కలేనన్ని ఉంటాయి. అలా ఇదొక బ్రహ్మాండంలో, ఒక భూలోకంలో మనం ఇక్కడ జీవులం మనం ఉన్నాం. ఇంకొక బ్రహ్మాండంలో, ఇంకొక భూలోకంలో ఇంకా కొంతమంది జీవులు ఉంటారు. ఇంకా కొన్ని బ్రహ్మాండాలలో ఇంకా అదే భూలోకంలో ఇంకా కొంతమంది జీవులు ఉంటారు. కేవలం భూలోకంలోనే కాదు, ఊర్ధ్వలోకాలలో జీవులు ఉంటారు, అధోలోకాలలో జీవులు ఉంటారు. వారు కూడా ఈ 4 విధములుగా ఉంటారు. మనుష్య, తిర్యక్, స్థావర, దేవత శరీరాలతోటి జీవులు అన్ని చోట్ల ఉంటారు. ఇలా ఇంతమందికి కూడా కారణమైనటువంటి వాడు తానే. అంటే పరమాత్మ ఎక్కడి వరకు సృష్టి చేస్తాడో, సృష్టి కూడా 2 రకాలుగా ఉంటుంది. అద్వారక సృష్టి, సద్వారక సృష్టి అని రెండు విధములుగా ఉంటాయి. అంటే అద్వారక సృష్టి అంటే తానే స్వయంగా సృష్టించడాన్ని అద్వారక సృష్టి అంటారు. అంటే అండాలను సృష్టించడము, లోకాలను సృష్టించడం. అంటే ఆవరణలు 14 లోకాలు, 14 లోకాలు పైన ఉండేటటువంటి ఆవరణలు. ఆ 14 లోకాలలో ఏ వస్తువు ఎలా ఉందో, అంటే మనం చూస్తున్నటువంటి భూమి, ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రదేశాలన్నిటినీ కూడా, అండాలన్నిటినీ కూడా పరమాత్మ సృష్టిస్తూ ఉంటాడు. అక్కడ అండములను సృష్టించేంత వరకు కూడా తానే స్వయంగా చేస్తాడు. ఆ తర్వాత ఒక్కొక్క బ్రహ్మాండములో మిగిలిన సృష్టి అంతా కూడా చేయడం కోసం ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మనంతటిని కూడా తాను సృజిస్తాడు. చతుర్ముఖ బ్రహ్మ ద్వారా రుద్రుణ్ణి, ప్రజాపతులను ఆయన సృష్టించి తర్వాత ఆ లోపల ఉన్నటువంటి సృష్టినంతటిని కూడా బ్రహ్మ ద్వారా చేయిస్తూ ఉంటాడు. దాన్ని సద్వారక సృష్టి లేకపోతే స్థావర సృష్టి అంటారు. ఆ అద్వారకము అంటే తానే స్వయంగా చేసేటటువంటి సృష్టిని, అండాల వరకు తానే స్వయంగా సృష్టి చేస్తాడు కాబట్టి దాన్ని అద్వారక సృష్టి అంటారు. తర్వాత చతుర్ముఖ బ్రహ్మ ద్వారా మిగిలినటువంటి జీవరాశులన్నిటినీ కూడా సృజింపచేస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని సద్వారక సృష్టి అంటారు. అలా పరమాత్మే అన్నీ చేస్తున్నాడు కాబట్టి తానాగి కార్యరూపమాన ప్రపంచత్తుకెల్లాం వేండుం కారణంగళెల్లాం తానేయాయ్, ఆయనే కారణమవుతున్నాడు అంటున్నారు. ఇప్పటి అండ సృష్టి అళவும் తానే ఉండాకి ఇవ్వరుగుళ్ళవత్తే ఉండాక్కుగైకాక. అక్కడ వరకు, అండముల వరకు అన్నిటినీ కూడా పరమాత్మే తానే సృష్టిస్తాడు. ఇక ఆ అండములలో ఉన్నటువంటి జీవరాశులను సృష్టించడానికి బ్రహ్మను సృజింపచేస్తాడు అని చెప్తున్నారు. కోయిలుక్కు శ్రీ మధుర కవిదాసరై నిర్వాహకరాగా విట్టార్ పోలే బ్రహ్మావై ఇప్పాళుళ్ళ సృష్టిక్కాగా ఉండాకినాన్. ఒక చక్కని దృష్టాంతం చెప్తున్నారు. ఎలా అంటే పెరియవాచాన్ పెళ్ళై ఉన్నటువంటి ఆ ముందు కాలంలో కోయిలుక్కు అంటే శ్రీరంగానికి నిర్వాహకం అంతా కూడా రామానుజుల వారే ఏర్పాట్లు చేశారంటే శ్రీరంగంలో ఏ ఉత్సవం ఎప్పుడు జరగాలి, ఏ సమయంలో ఏ ఉపచారములు జరగాలి, ఎక్కడ ఎలా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలి అని శ్రీరంగంలో ఉన్నటువంటి కట్టుబాట్లన్నిటినీ కూడా భగవద్ రామానుజుల వారే స్వయంగా ఏర్పాటు చేసి, కానీ అవన్నీ కూడా సరిగ్గా నిర్వహింపబడుతున్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని చూసుకోవడం కోసం శ్రీ మధుర కవిదాసర్ అనేటటువంటి మహనీయుల్ని తమ బదులుగా అక్కడ నిర్వాహకులుగా ఏర్పాటు చేశారు. అంటే రామానుజుల వారు చేసినటువంటి కట్టుబాట్లు, నియమనములన్నీ కూడా శ్రీరంగంలో వారు నియమించినటువంటి నియమనములన్నీ కూడా సరిగ్గా నిర్వహింపబడుతున్నాయా లేదా అని వాటిని పర్యవేక్షించడం కోసం శ్రీ మధుర కవిదాసర్ అనేటటువంటి మహనీయుల్ని ఎలా అయితే ఏర్పాటు చేశారో పరమాత్మ కూడా ప్రతి బ్రహ్మాండములోనూ తన తరపున సృష్టినంతటినీ కూడా చేయడం కోసం ఒక బ్రహ్మను ఏర్పాటు చేస్తాడు. చతుర్ముఖ బ్రహ్మను ఏర్పాటు చేస్తాడు. బ్రహ్మావై ఇప్పాళుళ్ళ సృష్టిక్కాగా ఉండాకినాన్. ఇక మీదట జరగవలసినటువంటి సృష్టినంతటినీ కూడా నిర్వహించడం కోసం చతుర్ముఖ బ్రహ్మను ఉండాకినాన్ సృజించాడు పరమాత్మ. దైవనాన్ముఖన్ ఇతర సజాతీయనాన చతుర్ముఖనాగిరా. దైవనాన్ముఖన్ అని ప్రత్యేకంగా నాన్ముఖన్ అని వదిలేయలేదు ఆళ్వార్లు.
దైవ నాన్ముఖన్, ఇతర దేవతలతోటి సమానమైనటువంటి నాన్ముఖన్ చతుర్ముఖ బ్రహ్మ. ఆయన కూడా దేవతా శరీరాన్ని పొందినటువంటి ఒక జీవుడే సుమా. ఆయనని పరాత్పరుడు అనుకునేరు, ఆయన సృష్టిస్తున్నాడు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మే గొప్పవాడు అనుకునేరు. కాదు, దైవ నాన్ముఖన్, ఆయన కూడా ఒక దేవతా శరీరాన్ని పొందినటువంటి జీవుడే సుమా అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియచేయడం కోసం ఆళ్వార్లు దైవ నాన్ముఖన్ అని ప్రత్యేకంగా ఆ మాటను వేశారు. అక్కడ దైవ అనేటటువంటి మాటను వేశారు. ఆయన కూడా మనలాంటి జీవుడే, కానీ గొప్ప శరీరం, దేవతా శరీరం లభించింది. శరీరం మానవ శరీరం కన్నా గొప్ప శరీరమే, దేవతా శరీరమే. ఆ దేవతా శరీరం కూడా, దేవ శరీరం కూడా అనేక మందికి లభిస్తుంది. కానీ ఈ చతుర్ముఖ బ్రహ్మ లా ఉన్నటువంటి జీవుడు అత్యంత పుణ్యం చేసుకున్నాడు. చూడండి, ఒక బ్రహ్మాండంలోకి ఒక 10 మందిని సృజించాలనుకున్నాడు పరమాత్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందిని, ఒక 100 మందిని పెట్టాలి ఆ బ్రహ్మాండంలో అనుకున్నాడు. అప్పటికి పరమాత్మ విభజించేస్తాడు. ఎన్నో కోట్ల మంది జీవులలో ఈ బ్రహ్మాండంలోకి వెళ్ళవలసినటువంటి వారెవరు అని పరమాత్మ ఒక విభాగం చేసేస్తాడు. ఈ జీవులందరూ, ఈ 100 మంది జీవులు కూడా ఈ బ్రహ్మాండంలోకి వెళ్ళవలసినటువంటి వారు అని విభజించేసి, ఆ 100 మందిలో కూడా ఎవరు అత్యంత పుణ్యం చేసుకున్నారో ఆ అత్యంత పుణ్యం చేసుకున్నటువంటి వారికి దేవతా శరీరాన్ని ప్రసాదించి సర్వేశ్వరుడు ఆయనని చతుర్ముఖ బ్రహ్మగా నియమిస్తాడు. సర్వేశ్వరుడు ఆయన చతుర్ముఖ బ్రహ్మ ఆ మిగిలినటువంటి 99 యొక్క జీవుల యొక్క పుణ్యపాపాలన్నీ ఆ చతుర్ముఖ బ్రహ్మకు తెలుస్తాయి. వారి పుణ్యపాపాలని అనుసరించి ఆ మిగిలినటువంటి 99 మంది జీవులందరినీ కూడా ఆ చతుర్ముఖ బ్రహ్మ వారిని స్థావరములుగాను, లేకపోతే మనుషులుగాను, తిరియక్కులుగాను, దేవతలుగాను తాను సృష్టిస్తాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ. ఈ చతుర్ముఖ బ్రహ్మ యొక్క పుణ్యపాపములు, ఆ మిగిలినటువంటి 99 మంది యొక్క పుణ్యపాపములు మొత్తం పరమాత్మకి తెలుస్తాయి. ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క పుణ్యపాపములు కూడా అతనికి, చతుర్ముఖ బ్రహ్మకి తెలియవు. మరి ఎవరికి తెలుస్తాయి అంటే సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడికి తెలుస్తాయి. అలా చతుర్ముఖ బ్రహ్మను పరమాత్మ సృజించి మిగిలినటువంటి 90, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కాబట్టి ఆ 99 మంది జీవులందరినీ కూడా అంటే మిగిలిన ఆ బ్రహ్మాండంలో సృజించవలసినటువంటి జీవులందరి యొక్క బాధ్యతను చతుర్ముఖ బ్రహ్మకి పరమాత్మ అప్పచెప్తాడు. கொழுமலையின்று இவ்வருகில் காரியவர்க்கத்தையுடைய உண்டாக்கைக்கீடான శక్తియైయుடைய బ్రహ్మావై సృష్టిస్తూ కొజుములైండ్రు. ఆ చెప్పడం చూడండి ఎంత చక్కగా చెప్పారు అంటే, గొప్ప అంకురం అండి బ్రహ్మ అనేటటువంటి వాడు. గొప్ప అంకురము అంటే ఒక విత్తు. ఇదంతా ఇప్పుడు ఆళ్వార్లు 2 విధాలుగా ఇంకొక కంపారిజన్ చేస్తున్నారు. ఒక విత్తనం ఉంది, ఒక పెద్ద చెట్టు అవ్వాలి ఆ విత్తనము. ఈ సృష్టి అంతా కూడా ఒక పెద్ద మర్రి చెట్టు అనుకుందాము. ఆ మర్రి చెట్టు యొక్క విత్తనం చిన్నగా ఉంటుంది. ఆ చిన్న విత్తనాన్ని భూమిలో పాతిపెట్టాము. ఆ విత్తే పరమాత్మ, ఆ విత్తే పరమాత్మ అనుకుందాం. ఆ విత్తు నుండి వచ్చినటువంటి చిన్న మొలక ఏదైతే ఉంటుందో, మొట్టమొదట చక్కటి సారవంతమైనటువంటి భూమిలో ఒక విత్తనాన్ని పాతి పెడితే ఆ విత్తనం నుండి ఒక చిన్న మొలక వస్తుంది. ఆ మొలకే, ఆ అంకురమే చతుర్ముఖ బ్రహ్మ. అంకురము చూడడానికి మొదట్లో చాలా చిన్నగా ఉంటుంది, కానీ కాలం గడిచే కొద్దీ ఆ అంకురమే, ఆ అంకురం కూడా ఎలాంటిది అంటే అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అంకురమే. అంటే చాలా శక్తి తనలో ఉంచుకున్నటువంటి అంకురం. ఆ అంకురం ఏమవుతుంది, కొంతకాలానికి, కొన్ని రోజులకి ఒక చిన్న మొక్క అవుతుంది. ఆ మొక్క కాస్త చిన్న వృక్షం అవుతుంది. ఆ వృక్షము కాస్త కాలం గడిచే కొద్దీ మహావృక్షమయ్యి పెద్ద మర్రి చెట్టు శాఖానుశాఖలుగా విస్తరించి ఒక పెద్ద మర్రి చెట్టు అయి, ఆ చెట్టుకి పూలు కాస్తాయి, పళ్ళు పండుతాయి, ఇంకా వృద్ధి చెంది ఇంకా వ్యాపిస్తూ ఉంటుంది. అదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే అదిగో చిన్న అంకురం ఉంది చూసారా, ఆ అంకురం నుండి ఈ కొమ్మలన్నీ వచ్చాయండి. ఆ అంకురం నుండే ఈ పెద్ద పెద్ద శాఖలన్నీ వచ్చాయి, ఆకులన్నీ వచ్చాయి, పువ్వులన్నీ వచ్చాయి, పళ్ళన్నీ వచ్చాయి అని మనం అనుకుంటూ ఉంటాం. అలా కొజుములైండ్రు, అలాంటి ఒక గొప్ప అంకురాన్ని పరమాత్మ సృజించాడు. ఆ అంకురమే చతుర్ముఖ బ్రహ్మ. కానీ ఆ అంకురానికి కూడా కారణభూతుడు ఎవరు అంటే ఆ లోపల ఉన్నటువంటి విత్తు ఏదైతే ఉందో అదే కారణం కదా. ఆ విత్తే పరమాత్మ. ఏకోవై నారాయణ ఆసీత్ నా బ్రహ్మయే
నా బ్రహ్మేన ఈశానః నమే దేవ్యా పృథివీ అని చెప్పగా పరమాత్మ ఒక్కడే ప్రళయకాలంలో ఉన్నాడు, ఆయన నుండే బ్రహ్మ వచ్చాడు అనేటటువంటి విషయం. కాబట్టి ఇక్కడ దైవనాన్ముఖన్ పొజుములైన్రు అలా మిగిలినటువంటి సృష్టి అంతా చేయగలిగినటువంటి ఒక గొప్ప అంకురమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మను పరమాత్మ సృజించాడు. అవన్ ఒరువనుమే మూండ్రు కార్యం చెయ్యమాటానే అదుగాగా. పోనీ బ్రహ్మనొక్కడినే సృజించి వదిలిపెట్టేసి, ఓ చతుర్ముఖ బ్రహ్మ నువ్వే సృష్టి చూసుకోవాలయ్యా, నువ్వే రక్షించడం పరిపాలించడం చూసుకోవాలి, నువ్వే లయం సంహరించడం కూడా చూసుకోవాలి అంటే ఆ బ్రహ్మ, స్వామి ఆ 3 పనులు నేను చేయలేనయ్యా అని పెరుమాళ్ళకి విన్నపం చేసుకుంటే పెరుమాళ్ళే ఒక్క మూడు మహత్కారణములు ఒక్కడు ఎలా చేయగలడు అనేటటువంటి ఉద్దేశంతో ఆ బ్రహ్మ ద్వారా ముక్కన్ ఈశనుడు దైవపల దైవపల సంహరించడానికి ఇంకొక దేవతను సృజించి ఇదంతా కూడా నిర్వహించడం కోసం ఇంకొక దేవతను సృజించాడు పరమాత్మ. అంటే చతుర్ముఖ బ్రహ్మ ద్వారే సంహారం అనేటటువంటి పనినంతటినీ కూడా చూసుకోవడానికి రుద్రుణ్ణి సృజించాడు. ఈ లోకాలన్నింటినీ కూడా పాలించడం కోసం ఇంద్రుణ్ణి సృజించాడు పరమ. లేకపోతే విష్ణువుగా తానే అయ్యాడు అని చెప్తారు, లేకపోతే ఇంద్రుణ్ణి సృజించాడు పరమాత్మ. అలా ముక్కనీసనుడు దైవుపల ఆ చతుర్ముఖ బ్రహ్మ ఒక్కడే చూసుకోలేడు కాబట్టి ఆయనతో పాటు మిగిలినటువంటి అవన్ ఒరువనుమే 3 కార్యం చెయ్యమాటేన్ 3 కార్యములు ఆయన చేయలేడు కాబట్టి సృష్టించడము, లయం సంహరించడము, వాటిని పరిపాలించడం అనేటటువంటి 3 పనులు ఆయనే చేయలేడు కాబట్టి మిగిలినటువంటి 2 కూడా ఆయన సృజింపచేశాడు. ముక్కణ్ ఈశనిత్యాది సంహార రక్షమణాన రుద్రనోడే కూడా మత్తుం కార్యத்துக்கு வேண்டும் దేవతైகளை పలరాయము ఉండాకి. ఇక బ్రహ్మ ద్వారా సంహారం చేయడం కోసం రుద్రుణ్ణి, మిగిలినటువంటి దేవతా వర్గాన్ని అంటే ఇంద్రునితో పాటు 8 మంది దిక్పాలకుల్ని కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఒప్పచెప్పేటట్టుగా పెరుమాళ్ళు బ్రహ్మ ద్వారా సృజింపచేశారు. రుద్రుడు మిగిలినటువంటి దేవతలందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మ ద్వారానే పరమాత్మ సంకల్పంతో పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మ లోపల ఉండి వారిని కూడా సృజించారు. ఇవ్వరు దైవైగల్లాం అవన్ పండిన వ్యాపారం ఎన్నెన్నిల్. ఇంత సృష్టి చేయడానికి ఆయన చేసినటువంటి పని ఏమిటండి? ఎంత కష్టపడిపోయి ఉంటాడో పరమాత్మ. అండములు సృష్టించాలి, అండముల లోపల ఒక బ్రహ్మాండముల లోపల మళ్ళీ 7-14 లోకములు సృజించాలి, ఒక్కొక్క బ్రహ్మాండంలో బ్రహ్మను సృజించాలి, బ్రహ్మ ద్వారా రుద్రుణ్ణి దేవతలను సృజించి ఒక అడ్మినిస్ట్రేటివ్ అథారిటీని బ్రహ్మకు అప్పచెప్పాలి, రుద్రుడికి దేవతలకి పనులు అప్పచెప్పాలి పరమాత్మ. ఇంత చేయడానికి ఎంత కష్టపడిపోయి ఉంటాడో, ఎంత పనిని ఎంత కష్టపడి కార్యక్రమాలు చేసుంటాడు అంటే కాదు ఆయన కేవలం నుదలి ముక్కనీసనుడు దైవపుల నుదలి అనేటటువంటి మాటను వేశారు. కాబట్టి నుదలి అంటే సంకల్పించి తన సంకల్ప మాత్రంతో ఇంతటిని కూడా చేసేసాడండి. బహుశ్యామెన్రు సంకల్పిత్తు. ఆయన చేసినటువంటి ఒకే ఒక సంకల్పం ఏమిటంటే బహుశ్యాం, లోపల ఒకటిగా ఉన్నట్టుగా ఒకటైపోయినట్టుగా ఉన్నటువంటి ఆ చిత్తు ఈశ్వరతత్వములు 3 ఒకటిగా కలిసిపోయాయా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ తత్వాలన్నిటినీ కూడా పరమాత్మ దయతోటి చూసి ఒకసారి తన కటాక్షములు వాటి మీద ప్రసరింపచేసి బహుశ్యాం అనేటటువంటి సంకల్పం చేశాడు. సంకల్పం చేయగానే ఆ లోపల ఉన్నటువంటి స్థూలంగా ఉన్నటువంటివన్నీ, సూక్ష్మంగా ఉన్నటువంటివన్నీ కూడా స్థూలంగా మారేటటువంటి
కార్యక్రమంలో అవంతటవే జరిగిపోయాయి. కాబట్టి ఇంత పని చేయడానికి ఆయన ఎంత కష్టపడిపోయాడు అంటే ఆయన ఏం కష్టపడలేదండి. అవలీలగా అతి సులభంగా చేసేసాడు. కేవలం సంకల్ప మాత్రంతో దీన్నంతటినీ కూడా చేసేసాడు అని బహుశ్యామెన్రు సంకల్పిత్తు నుదలి ఎన్రదు కరుది ఎన్రు పడి. నుదలి అంటే సంకల్పించి అని అర్థం. అలా సంకల్పం చేసినటువంటి వాడు. ఆయన సంకల్ప మాత్రంతో ఇంత పెద్ద సృష్టి కూడా వచ్చింది. భావించి అని అర్థం. అలా సృష్టి అంతా కూడా జరగాలి అని భావించాడు. వెంటనే సృష్టి జరిగిపోయింది అంటున్నారు. మూలగం విళైతుంది కీజుం మేలుం నడుమానలోకంగళై ఉండాకిత్తు తిరు ఉంది ఆయత్తు. నిజానికి పరమాత్మ ఈ సృష్టి అంతని కూడా చేసినప్పటికీ కూడా అది ప్రత్యేకంగా ఆ పేరంతా కూడా ఎవరికి వచ్చింది అంటే మూలగం విళయిత్త ఉంది. ఆ బ్రహ్మ ఎక్కడి నుంచి సృజింపబడ్డాడు అంటే పరమాత్మ తిరునాభి నుండి ఒక కమలం ఉద్భవించింది. ఆ కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ మిగిలినటువంటి సృష్టి అంతా చేశాడు. కాబట్టి ఈ లోకాలన్నిటినీ 3 లోకాలు, భూలోకం పైన ఉన్నటువంటి 6 ఊర్ధ్వలోకాలను స్వర్గము, భూలోకం కింద ఉన్నటువంటి 7 అధోలోకాలని నరకము, అలా నరక స్వర్గ భూమి అనేటటువంటి 3 లోకములను, ఇలాంటి అనేక లోకములను ఉండేటటు 3 లోకమును విళయిత్త సృష్టించినటువంటి తిరునాభి కలిగినటువంటి వాడు పరమాత్మ. ఎంత సులభంగా ఆ పేరు ఎవరికి వచ్చింది అంటే అదిగోండి పరమాత్మకు తిరునాభి ఉందే అదే ఈ లోకాలన్నిటినీ కూడా సృజించిందండి. రక్షించడమేమో ఆయన యొక్క తిరువాయ్, ఆ నోరు కంఠము ఆ లోకాలన్నిటినీ కూడా రక్షించాయి అనేటటువంటి పేరు వైభవం వాటికి కలిగితే, సృజించడం అనేటటువంటి వైభవం ఎవరికి కలిగి ఏ అవయవానికి కలిగింది? పెరుమాళ యొక్క ఏ తిరువు అవయవానికి దక్కింది అంటే తిరువుంది ఆ ఎత్తు. అదే కదా లోకాలన్నిటినీ కూడా రక్షించి. చూసిన వారందరూ ఏమనుకుంటున్నారు అంటే పరమాత్మ కూడా కాదండి, ఆ తిరునాభే ఈ లోకాలన్నిటినీ కూడా 3 లోకాలన్నిటినీ కూడా సృజించినటువంటి తిరునాభి అదే కదా అని ఆ తిరునాభిని పొగుడుతున్నారు అందరూ. అవనై ఒజియవే ఆయనని విడిచిపెట్టేసి తానే ఇవై అడయ ఉండాకిత్తాయిత్తు తిరువందియిల్ నిన్రొరు పద్మమాయ్. ఆయన కూడా కాదండి, ఆయన తిరునాభి నుండి వచ్చినటువంటి ఒక పద్మం ఉందే ఆ పద్మమే లోకాన్ని అంతటిని కూడా సృజించేసింది అని చమత్కారంగా చెప్తున్నారు. అంటే పరమాత్మ అంతా కూడా కష్టపడవలసినటువంటి అవసరం లేదు. ఆ తిరునాభి నుండి ఒక పద్మం వచ్చింది. ఆ పద్మం ద్వారా ఈ లోకాలన్నీ కూడా సృజింపబడ్డాయి. అదక్కు అడియాగవా ఎత్తు లీలా విభూతి నడయ ఉండాగెత్తు. అది కదా ఈ లీలా విభూతి అంతటికీ కూడా కారణమవుతుంది. లీలా విభూతి అంతా కూడా సృజింపబడడానికి కారణము పద్మము. ఆ పద్మం ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే తిరునాభి నుండి. ఆ తిరునాభి కలిగినటువంటి వాడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు, లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడు అనేటటువంటి విషయాన్ని చమత్కారం. మూలగం విళయిస్తుంది. ఆ 3 లోకాలను కూడా సృజించినటువంటి తిరునాభి కలిగినటువంటి వాడు అంటున్నారు. మాయక్కడవుల్ ఆశ్చర్య శక్తియుక్తనాన పరదైవతై. ఎంత ఆశ్చర్యము! నుదిలి కేవలము సంకల్ప మాత్రంతో ఇంత సృష్టి చేశాడా? ఇది కూడా సామాన్యమైనటువంటి సృష్టి కాదు. ఎన్నో లెక్కలేనటువంటి బ్రహ్మాండములను సృజించాడా? ఆ బ్రహ్మాండములలో 14 లోకాలను సృజించాడా? ఆ 14 లోకాలలో భూమి అనేటటువంటి ఈ లోకం మన జ్ఞానంతో మనం గ్రహించగలిగినటువంటి ఈ భూలోకంలో క్రిందటి సృష్టిలో చెట్టు ఎలా ఉంటుందో ఈ సృష్టిలో కూడా చెట్టు అలాగే ఉంటుంది. క్రిందటి సృష్టిలో పర్వతం అంటే ఎలా ఉంటుందో ఈ సృష్టిలో కూడా పర్వతం అంటే అలాగే ఉంటుంది. క్రిందటి సృష్టిలో చీమ అంటే ఎలా ఉంటుందో ఈ సృష్టిలో కూడా చీమ అలాగే ఉంటుంది. మనుష్యులు ఎలా అయితే క్రిందటి సృష్టిలో అంటే ఒక శరీరము త్వక్ అంటే చర్మముతోటి ఎముకలతోటి మనుష్యుల యొక్క ఆకృతి ఎలా ఉంటుందో ఈ సృష్టిలో కూడా అలాంటి ఆకృతితోనే అందరూ సృజింపబడ్డారు. ఎంత ఆశ్చర్యము! క్రిందటి సృష్టిలో ఎలాంటి వస్తువులు ఎలాంటి నామరూపములు కలిగి ఉంటాయో అలాంటి నామరూపములతోనే ఈ సృష్టిలో కూడా పరమాత్మ చేయగలుగుతున్నాడా? అది కూడా
కేవలం సంకల్ప మాత్రంతో ఇంత సృష్టిని చేయగలుగుతున్నాడా? ఒక వస్తువుని చేయాలి అంటే ఎంతో కష్టపడాలి, ఎంతో శక్తిని వెచ్చించాలి, ఎంతో శ్రమపడాలి, ఎంతో దానికి కష్టపడాలి. అలాంటిది ఆశ్చర్యము, ఆయన శక్తి ఎంత గొప్పది. కేవలం సంకల్ప మాత్రంతో ఇంత సృష్టిని చేస్తున్నాడే. ఆశ్చర్య శక్తియుక్తనాన పరదైవతే. జీవుల్ని కూడా మళ్ళీ ఎలా విభజించాలి, ఎవరి పుణ్యపాపాలకు అనుగుణంగా వారికి ఒక తగినటువంటి శరీరాన్ని ప్రసాదించాలి. ఆ పుణ్యపాపాల కర్మల్ని కూడా ఈ జన్మలో ఎంత వాడు అనుభవించాలి అనేటటువంటి దాన్ని తీయాలి. ఆ తీయడం కూడా కేవలం నా యొక్క కర్మే కాకుండా నాతో పాటు నలుగురిని కలుపుతుంటే, ఇప్పుడు నాకు బంధములుగా ఒక తండ్రి, ఒక తల్లి, ఒక భార్య, ఒక బిడ్డలు, ఒక చుట్టములు, తమ్ముడు, చెల్లి, అక్క అనేటటువంటి వారందరూ నాతో కలుస్తున్నారు అంటే వీరందరూ కలిసి అనుభవించవలసినటువంటి ఒక కర్మలు ఉంటాయి, కామన్గా అనుభవించవలసినటువంటి కర్మలు ఉంటాయి. అలా కామన్గా అనుభవించవలసినటువంటి కర్మలు కలిగినటువంటి వారందరినీ కూడా ఒక చోటకి చేర్చాలా? ఎంత కష్టం, ఎంత ఆశ్చర్యము. ఇదంతా కూడా తన క్షణంలో సంకల్ప మాత్రంతో ఆయన చేసేస్తున్నాడు అంటే మాయ కడవుడలు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి వాడు. కాకపోతే ఒక్క సంకల్పం చేత ఇన్ని జీవరాశుల్ని, ఇంత జీవకోటిని, ఇంత సృష్టిని, అందులో మళ్ళీ ఎన్నో పర్ముటేషన్స్, ఎన్నో కాంబినేషన్స్, ఎవరికి తగినట్టు, ఏ జీవుడికి తగినట్టుగా ఆ జీవుడికి అలా సమకూర్చేసి ఇంత చేసేస్తున్నాడు. అది కూడా ఏమీ శ్రమ పడకుండా నుదలి కేవలం సంకల్ప మాత్రంతో చేస్తున్నాడంటే ఎంత మాయా అంటే ఏదో మాయానో మోహమనో అర్థం కాకుండా ఆశ్చర్యకరమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి పరదైవత, పరాత్పరుడు. కడవలి ఎన్న కడవలే అని ఇప్పటికీ కూడా ఆ మాటను తమిళ భాషల్లో వింటూ ఉంటాం. కడవలే అని అంటే దైవమా అని ఒక అర్థం. కాబట్టి మాయ కడవళ్ళు అంటే ఆశ్చర్యమైనటువంటి శక్తి కలిగినటువంటి పరాత్పరుడు అనేటటువంటి అర్థం. అలాంటి యొక్క స్వామి యొక్క మాముదల్ పరమ కారణమాన మాముదల్ మాయా కడవుడల్ మాముదల్ అడియే అని కదా అని చెప్పారు. దాన్ని మార్చి అంటే ఎలా మనం తీసుకోవచ్చో దాన్ని విశ్లేషించవచ్చో చెప్తున్నారు. మాముదల్ పరమ కారణమాన మాయా కడవుళ్, మాముదల్ మాయా కడవుళ్ అని కనుక మనం అన్వయం తీసుకుంటే, మాముదల్ గొప్ప మొదటివాడు అంటే ముదల్ అంటే కారణమైనటువంటి వాడు, మాముదల్ అంటే అన్నిటికీ కూడా కారణభూతుడైనటువంటి వాడు, పరమ కారణమాన మాయా కడవుడల్ అన్నిటికీ కారణభూతుడైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పరాత్పరుడు అని ఒక అర్థము. మాయా కడవుడల్ అవనుడయ ముదలడి ఎన్నుదల్, మాయా కడవుడల్ అవనుడయ మాముదలడి. ఆశ్చర్యకరమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి ఆ స్వామి ఉన్నాడే, ఆయన యొక్క పాదార విందాలు, మాముదల్ అంటే ఆయనని ఆశ్రయించేటటువంటి పాదార విందములు అని ఒక అర్థం. ఆశ్చర్య శక్తియుక్తనాన పరమకారుణికన్ అవనుడయ మాముదలడి ఎన్నుదల్, మాయా కడవుడల్ ఎన్రు అవనుడయ పరమ ప్రాప్యమాన తిరువడిగళ్ ఎన్నుదల్. ఇలా ఆ రెండు పదములను కూడా మార్చి ఎన్నో అర్థాలను అనుగ్రహిస్తున్నారు పెరియవాచన్ పిళ్ళై. ఒక అర్థం ఏమిటి అంటే లోకాలన్నిటికీ కూడా గొప్ప కారణమైనటువంటి ఆశ్చర్యభూతుడైనటువంటి పరాత్పరుడు, మాముదల్ మాయా కడవుడల్ అని అర్థం. మాయ కడవుడల్ మాముదలడి అంటే గనక ఆశ్చర్యమైనటువంటి శక్తి కలిగినటువంటి పరాత్పరుడు యొక్క జగత్కారణభూతమైనటువంటి శ్రీపాదము అంటే ఈ లోకములన్నీ కూడా ఆ శ్రీపాదము నుండి ఉద్భవించాయి. ఆ శ్రీపాద పద్మములు ఎవరివి అంటే ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి సర్వేశ్వరుని యొక్క జగత్కారణభూతమైనటువంటి శ్రీపాదము. అదేంటండి, ఆయన తిరునాభి నుండి వచ్చిందని ఇప్పుడే చెప్తున్నారు కదా, మరి తిరువడికి జగత్కారణత్వాన్ని మీరు ఆపాదిస్తున్నారు, అది కరెక్టేనా అంటే తిరువడి అనేటటువంటి పదానికి తిరుమేని ఉపలక్షణము. తిరుమేనికి ఉపలక్షణం, పరమాత్మ యొక్క తిరుమేనికి ఉపలక్షణం. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్య అని చెప్పినటువంటి చోట నేను
పరమాత్మ యొక్క పాదారవిందాలు పట్టుకుంటున్నాను అంటే ఆ పాదారవిందాలు మాత్రమే కావాలి, మిగిలినంతా వద్దు అని కాదు, ఆయనను ఆశ్రయిస్తున్నాను అని అర్థం. అలా తిరువడి అనేటటువంటి పదానికి తిరుమేని ఉపలక్షణం కాబట్టి తిరువడి అంటే ఇప్పుడు జగత్తంతా కూడా ఎక్కడ నుండి వచ్చింది అంటే పరమాత్మ యొక్క తిరుమేని నుండి వచ్చింది అనేటటువంటి అన్వయం చెప్తున్నారు. ఇది శ్రీ విష్ణు పురాణంలో ఒకానొక అధ్యాయంలో తిరుమేనికి జగత్కారణత్వాన్ని చెప్పబడింది. అంటే లోకములన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పరమాత్మ యొక్క తిరుమేని నుండి వచ్చాయి. తిరుమేని అంటే మళ్ళీ నాభి నుండే వచ్చాయి, నాభి కూడా తిరుమేనిలో ఒక భాగమే కాబట్టి తిరుమేని నుండి వచ్చాయి. కాబట్టి ఇక్కడేమంటున్నారు, మాయా కడవుడల్ మా ముదలడి ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాని యొక్క జగత్కారణమునకు కారణమైనటువంటి పాదారవిందాలను పట్టుకుంటున్నాను అని ఒక అన్వయం చెప్తున్నారు. లేకపోతే ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి పరాత్పరుని యొక్క పరమ కరుణ కలిగినటువంటి పరమ కారణమైనటువంటి వాని యొక్క ఆ రెండు పదాలు కూడా విడివిడిగా చూసుకుంటే ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అన్నిటికీ కారణభూతుడై ఉండేటటువంటి వాని యొక్క శ్రీచరణములు అని ఒక అర్థాన్ని చెప్పచ్చు. లేకపోతే ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి పరాత్పరుని యొక్క పరమప్రాప్యమైనటువంటి శ్రీచరణములు. మా ముదలడి అంటే ముదల్ అంటే మొదటిది అని అర్థం. పరమాత్మలో దేనిని మనం ఆశ్రయించాలి అంటే మొట్టమొదట మనం దేన్ని ఆశ్రయించాలి? ప్రాప్యం ఏమిటి అంటే ప్రాప్యములన్నిటిలో కూడా మా గొప్పదైనటువంటిది ఏమిటి అంటే పరమాత్మ యొక్క తిరువడి. పరమాత్మని అనుభవించాలి. పరమాత్మ అనేటటువంటి గొప్ప పెద్ద రేవులో మనం దిగాలి. ఆయన యొక్క సౌందర్యం అనేటటువంటి రేవులో, దివ్య మంగళ విగ్రహ అనుభవం అనేటటువంటి రేవులో దిగాలన్నా, ఆయన కళ్యాణ గుణములు అనేటటువంటి అనుభవం అనేటటువంటి రేవులో దిగాలన్నా మనకి ముందు ఎక్కడ దిగాలి అంటే తిరువడి అనేటటువంటి రేవులోనే మనం దిగి దాన్ని అవగాహించాలి. కాబట్టి అలా మాయా కడవుడల్ என்று அவனுடைய పరమప్రాప్యమాన తిరువడిగల్ ఎన్నుదల్. మాయా కడవుడల్ ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి పరాత్పరుడి యొక్క పరమప్రాప్యమైనటువంటి తిరువడి అనేటటువంటి విషయాన్ని మాయా కడవుడల్ మా ముదలడియే ఆయన యొక్క తిరువడి తామరని ఆశ్రయిస్తున్నాము అంటున్నారు. అలా తిరువడి తామరని ఆశ్రయించి మీరు చేసేది ఏమిటండి అంటే అడి వాజ ఎన్రుయాం త్వజ విషయంగొల్. అడి వాజ ఎన్రుయాం విషయంగొల్. మళ్ళీ మొదటి పాదంలో మొదటిగా పాశ్రంలో మొదటి వాష్యాన్ని చివరి దాంతో కలుపుతున్నారు. మా ముదలడియే అలాంటి తిరువడి తామరల్ని వాజా ఎన్రుయాం త్వజ విషయంగొల్. వాజ ఆ తిరువడి ఎప్పుడూ కూడా వర్ధిల్లాలి. ఆ తిరువడి తామరలకు ఎప్పుడూ కూడా మంగళం కలగాలి. ఎప్పుడు మంగళం కలగాలి అని మేము స్తుతించాలి. అలాంటిది మాకు ఒకటి సంభవిస్తుందా? ఊర్షి తోరూషి ఒవ్వాదు తిరువడి వాషియ ఎన్రుయాం త్వజ. కల్పముల తరబడి ఆ తిరువడి తామరలకి మంగళము మంగళము మంగళము, ఆ తిరువడి తామరను వర్ధిల్లాలి ఎన్రు యాం త్వజ. మేమందరం కూడా సేవించేటటువంటి ఒక భాగ్యము మాకు లభిస్తుందా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కోరుకుంటున్నారు. ఎలా అయితే పెరియాళ్ళవార్లు ఎప్పుడైతే భాగవతోత్తములతో చేరిపోయారో నమ్మాళ్ళవార్లు, ఆ భాగవతోత్తములందరూ కూడా ఏమని చెప్తూ ఉంటారు? సేవడి సెవ్వి తిరుక్కాపు అని కదా చెప్తూ ఉంటారు. స్వామి నీ ఎర్రని స్పృహణీయమైనటువంటి విలక్షణమైనటువంటి ఆ పాదార విందాలకి, కోరుకోతగినటువంటి పరమప్రాప్యమైనటువంటి ఆ పాదార విందాలకి తిరుక్కాపు రక్ష 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 మంగళము 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 అని పెరియాళ్ళవార్లు లాంటి మహనీయులందరూ కూడా, పరమ భాగవతోత్తములందరూ కూడా అదే చెప్తూ ఉంటారు. కాబట్టి ఆళ్వార్లు కూడా భాగవతోత్తములతోటి చేరిపోయి క్రిందటి పాసురంలో అడిగే వరకు ఈయన ఆడాఘవే అని చెప్పారు. కాబట్టి క్రిందటి పాసురంలో అపేక్షించినట్టుగా భాగవత సంశ్లేషము, భాగవత గోష్ఠి వారికి దక్కి ఈ పాసురంలో అడి వాజ్య ఎన్రు యాం త్వజైసేయంగొల్. స్వామి భాగవత సంశ్లేషం అయితే లభించిందయ్యా. ఆ భాగవతోత్తములతో కూడి వారికి ఆనందం కలిగించేటట్టుగా, వారందరితో కలిసి నీకు ఆనందం కలిగించేటట్టుగా అడి వాజా నీ చరణారవిందాలు మంగళం కలుగుగాక, నీ చరణారవిందాలు ఎప్పుడూ వర్ధిల్లాలి. అవివాజ అవి సుఖంగా ఉండాలి, అవి సుఖంగా ఉండాలి ఎన్రు
యాంతో జైసేంగోళ్ళ లాంటి ఒక భాగ్యము, అలా స్తుతించేటటువంటి ఒక భాగ్యము మాకు ప్రసాదించవయ్యా అని ఉన్సేవడి సెవ్వి తిరుక్కాపు అని పెరియాళ్ళవార్లు ఆశించినటువంటి విధంగా నమ్మాళ్ళవార్లు కూడా ఈ పాసురంలో భాగవతోత్తములతోటి కూడి ఉండి పెరుమాళ్ళకి మంగళాశాసనం పాడాలి. అది కూడా ఊరితోరోజి అవ్వాదు వాజయ ఎండ్రు యాంతో చైసేయంగొల్ ఊరితో ఋషి కల్పముల తరబడి నీ పాదార విందాలకి మంగళము కలుగుగాక అనేటటువంటి ఒక మంగళాశాసనాన్ని మేము సేవించేటటువంటి విధంగా మమ్మల్ని కటాక్షించు అని ఈ పాసురంలో వారిని ప్రార్థిస్తున్నారు.